శైలు కేశవ పెళ్లికి ఒప్పుకున్న శైలు తండ్రి తాయారు చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక సురేష్ తప్పునైతే బయటపడేలా చేస్తారు అందరూ కలిసి. ఇక నారాయణ అయితే సురేష్ ఫ్రెండ్స్ని అయితే తీసుకువచ్చి నిజాన్నైతే బయట పెట్టిస్తాడు. నీ కొడుకు నా కోడల్ని ఏడిపించాడు కాబట్టి వాణ్ణి కొట్టాము, లేకపోతే మాకు కొట్టే పనే లేదు. మా కోడలు అంటే మా ఇంటి దేవత. అలాంటి మహాలక్ష్మిని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఎలా వదిలేస్తాము అనుకున్నారు. మా నలుగురిలో ఎవరి జోలికి వచ్చినా ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. కానీ ఇంటి కోడలు, మా ఇంటి దేవత, మా మహాలక్ష్మి తన జోలికి వస్తే మాత్రం ఎవరూ క్షమించేదే లేదో. తను ఇంటి కోడలు అయ్యుండొచ్చు, కానీ ఇంటికి దేవతలు అడుగు పెట్టిన అమ్మాయిని ఎవరైనా పల్లెత్తి మాటన్నా మేము సహించలేము. పోనీలని కొట్టి వదిలేసాము. ఇంకొకసారి కనుక మా కోడల జోలికి వస్తే చంపేస్తాము అంటూ ఇక నారాయణ అయితే అనేసరికి అప్పటికి పోలీసులు అయితే ఏంటమ్మా ఇదంతా, అమ్మాయిని ఏడిపించింది మీ అబ్బాయి, అది వదిలిపెట్టేసి వీళ్ళు కొట్టారు అంటూ మీరు కేసు పెట్టడం ఏంటి? అలా కొట్టడం కాదు, ఆ టైంలో చంపేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఏడిపించడం ఏంటి? అసలు మీ అబ్బాయికి ఏం సంస్కారం నేర్పిస్తున్నారు? ఒక ఆడపిల్ల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? మీ అబ్బాయికి కొంచెమన్న ఇంగిత జ్ఞానం ఉందా? అసలు ఎందుకు ఇలా ప్రవర్తించాలి? ఇప్పుడే మీ అబ్బాయిని అరెస్టు చేస్తాము అంటూ పోలీసులు అయితే అంటూ ఉంటారు. అప్పుడే మహా అయితే వద్దు సార్, ఇప్పుడు ఈ అబ్బాయిని గనుక అరెస్టు చేస్తే ఇప్పుడు ఈ కేసు మీదంగా జైలుకి వెళ్తే ఈ అబ్బాయి ఫ్యూచరే నాశనం అయిపోతుంది. అందుకనే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కాకపోతే నన్ను ఏడిపించేసరికి నా కుటుంబం వాళ్ళు ఊరుకోరు, అందుకనే వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇంతటితో వదిలేయండి సార్ అంటూ అనగానే, చూసారా, ఆ అమ్మాయి మంచిది కాబట్టి మేము అరెస్టు చేస్తాము అన్నా వద్దని చెప్తుంది. మీ అబ్బాయి భవిష్యత్తు ఎక్కడ నాశనమైపోతుందో అని తాను ఆలోచిస్తుంది. మరి మీరెందుకు అసలు మీ అబ్బాయి ఏం తప్పు చేశాడో తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి అందరినీ తీసుకువచ్చి గొడవ చేస్తున్నారు? కనీసం నువ్వేం తప్పు చేశావరని ఒక్క మాటైనా మీరు అడిగారా అంటూ ఇక పోలీసులు అయితే నిలదీసేసరికి వరాలకైతే చాలా కోపం వస్తుంది. అందరి ముందు సురేష్ చంపైతే పగలగొడుతుంది. ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలాంటి పాపిష్టి పనులు చేశావు? నువ్వు చేసింది దాచిపెట్టి ఎందుకు ఇలా అడగడానికి వెళ్తే కొట్టారని అబద్ధం చెప్పావు? ఆ ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తే ఊరుకుంటారా? ఎవరైనా ఊరుకోరు. అంతెందుకు, ఈ విధంగా నా కూతురు జోలికి ఎవరైనా వస్తే నేనే ఊరుకోను. అలాంటప్పుడు వీళ్ళెందుకు నిన్ను వదులుతారు అనుకున్నావు? చేసిన తప్పంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు వీళ్ళ మీదకి నిందనెట్టి ఎందుకురా నటిస్తున్నావు? ఎందుకురా అందరి ముందు మా పరువు తీస్తున్నావు? అటు అది చూస్తే ప్రేమ ప్రేమ అంటూ మా పరువు తీస్తుంది, ఇటు నువ్వు చూస్తే నువ్వు కూడా అలాగే తయారయ్యావు. ముందు పద అంటూ కోపంగా ఇక వరాలైతే వెంటనే సురేష్ని తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడిక పెద్ద అయితే, క్షమించమ్మా, మేము వాళ్ళ మాటలు నమ్మి నిజ నిజాలు తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేసాము, దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ ఇక వాళ్ళైతే క్షమాపణ చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో అప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత సురేష్ మీద వరాలైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వు చేసిన ఏదో పని వల్ల అందరి ముందు పరువు పోయింది. అందరి ముందు మేము తల దించుకున్నాము. మా పెంపకానికే ప్రశ్న ఏర్పడింది. ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఎందుకురా నువ్వు ఇంతగా దిగజారిపోయావు? ఒక ఆడపిల్ల పట్ల ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నావో? కొడుకులేం చేసినా ఊరుకుంటారు కదా తల్లి తండ్రి అనుకుంటున్నావేమో. నా విషయంలో అది కుదరదు. నువ్వేదైనా తప్పు చేస్తే నీ తోలు తీసేస్తాను అంటూ వరాలైతే చెప్తూ ఉంటుంది. అమ్మా, నేను కావాలనేం చేయలేదమ్మా, ఇదంతా వాళ్ళ మీద కోపంతోనే చేశాను అంటూ అనంగానే, ఏంట్రా వాళ్ళ మీద కోపంతో చేసేది? వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళతోనే తేల్చుకో, అంతే తప్ప ఇంట్లో ఆడవాళ్ళతో నువ్వు అసహ్యంగా ప్రవర్తించడం ఏంటి? ఇంకొకసారి గనుక
ఇలాంటి వేషాలు వేసావు అనుకో మర్యాదగా ఉండదు అంటూ ఇక వరాలైతే కోపంగా వార్నింగ్ ఇస్తుంది. అప్పటిక సురేష్ తండ్రి కూడా చెప్తూ ఉంటాడు, ఏంట్రా ఇది, నా పరువు తీసేసావు కదరా, నలుగురిలో వాళ్ళు ఇదేనా మీ కొడుక్కి నేర్పిన సంస్కారం అనేసరికి అక్కడికక్కడే చచ్చిపోయాన్రా. ఇన్ని రోజులు నా కొడుకు నా కూతురు ఎంతో గొప్పవాళ్ళు అనుకున్నాను. నా కూతురేమో ఆ మెకానిక్ని ప్రేమించి నా పరువు తీసింది. నువ్వు చూస్తే ఆ ఇంట్లో ఆడపిల్ల మీద అసహ్యంగా ప్రవర్తించి నువ్వు పరువు తీశావు. ఏంట్రా మాకీ శిక్ష? ఎప్పుడూ కూడా ఒకళ్ళ జోలికి వెళ్ళడం కానీ, ఒకరిని ఏలెత్తి చూపించడం కానీ, ఒకరి చేత మాట పడడం కానీ లేని మాకు ఎందుకురా ఇంత పెద్ద శిక్ష పడేలా చేస్తున్నారు? మేమేం తప్పు చేశాంరా? మిమ్మల్ని పెంచడంలో ఏం లోపం చేశాము? చిన్నప్పటి నుంచి మీకు అన్నీ చెప్తూనే ఉన్నాము, మంచి చెడు తెలుసుకునేలా అన్నీ నేర్పిస్తూనే ఉన్నాము. అవన్నీ ఎందుకు మర్చిపోయి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు మాకు ఇంత టార్చర్ చూపిస్తున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సురేష్ తండ్రి అయితే. అప్పటికి సురేష్ అయితే క్షమాపణ అయితే చెప్తాడు, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను అంటూ సురేష్ అయితే ఇక క్షమాపణ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో అప్పుడే శైలు అయితే వస్తుంది. ఏంటి, వీడు మహాలక్ష్మిని వేడిపించాడంట కదా, ఎందుకు ఇలాంటి పనులు చేశాడు అంటూ నిలదీస్తూ ఉంటుంది శైలు. అప్పుడే ఇంతలో వరాలైతే వస్తుంది. ఏంటి, నువ్వు కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నావా? వాడేదో ఏదో పని చేశాడు, మేమేదో మందలించాము, నువ్వొచ్చి మమ్మల్ని నిలదీస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వరాలైతే. నిలదీక ఏం చెయ్యమంటావు? నీ కొడుకు ఏం చేశాడో తెలుసుకోకుండా అందరినీ వేసుకుని పెద్ద గొడవకి వెళ్ళిపోయావు కదా, చివరికి ఏమైంది? మన పరువే పోయింది. నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? నీ కొడుకు చెప్పిందే నమ్మేసి వెళ్తే ఇలాగే జరుగుతుంది. ఆ మహా మంచిది కాబట్టి ఎలాంటి కేసులు పెట్టకుండా ఊరుకుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ మంచివాళ్ళు కాబట్టి ఏదో 4 తన్ని వదిలేశారు, లేకపోతే పోలీసులకి అప్పగించి లాఠీలతో దెబ్బలు రుచి చూపించుండేవారు అంటూ ఇక శైలు అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక వరాలైతే, అమ్మ మహాతల్లి, ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా, నువ్వే గనుక మెకానిక్ గారిని ప్రేమించుండకపోతే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేదే కాదు, ఇదంతా నీ కారణంగానే అంటూ ఇక వరాలైతే చెప్తూ ఉంటుంది. ఇక వరాలైతే తన భర్తతో అంటుంది, మీరు ఇంకా ఆలస్యం చేస్తే మనం ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో, దయచేసి మీరు వెంటనే దీనికి పెళ్లి చేయండి. పెళ్లి చేస్తే దీని అత్తారింటికి ఇది వెళ్ళిపోతుంది, మనకి ఇలాంటి తలపోటులు ఏవీ కూడా ఉండవు, దయచేసి అర్థం చేసుకోండి అంటూ వరాలు అంటూ ఉండగా అప్పుడు ఇక వరాల భర్త అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే కదా, పెళ్లి చేసేస్తే ఇంక ఎలాంటి గొడవలు ఉండవు, ఇది ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళదు, వాళ్ళు ఇక్కడికి రాడు, సురేష్ కూడా వాళ్ళతో గొడవ పడడు, ఎలాంటి తలపోటులు ఉండవు, రేపే వాళ్ళని రమ్మంటాను, పెళ్లి చూపులకి రమ్మని, అన్నీ ఓకే అయితే పెళ్లి చేసి పంపించేస్తాను అంటూ ఇక నిర్ణయించుకుంటాడు శైలు తండ్రి అయితే. ఇక పెళ్లి వాళ్ళకైతే ఫోన్ చేసి రమ్మంటాడు. ఇంతలో ఆ మాటలు విన్న శైలు అయితే బాధపడుతూ తన తండ్రి దగ్గరికి అయితే వస్తుంది. నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో గారాబంగా పెంచావు, నన్ను ఎంతో ప్రాణంగా పెంచావు, అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు నా మనసు అర్థం చేసుకోవడం లేదో, ఎందుకు ఇప్పుడు ఇంత కఠినంగా మారిపోయావో, నీ తాహతకి మించి నేను అడిగిన ఫోను కొనిచ్చావు, అప్పు చేసావు చప్పు చేసావు, నేను అడిగినవన్నీ కూడా నెరవేర్చావు, నేను అడిగింది ఏది కూడా లేదనకుండా నాకు అన్నీ కొనిస్తూ నన్ను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నావు, అలాంటి నువ్వు పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? చూసావు కదా వాళ్ళ కుటుంబాన్ని, వాడు మెకానిక్కే అయి ఉండొచ్చు, కానీ చాలా మంచివాడు, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో మంచివాళ్ళు, ఒక ఆడపిల్లని ఎలా గౌరవించాలో, ఎలా చూసుకోవాలో, ఎంత మర్యాద ఇవ్వాలో అన్నీ కూడా వాళ్ళు ఎంతో పద్ధతిగా చేస్తూ ఉంటారు. మహాలక్ష్మిని చూస్తూ ఉంటే తను ఎంతో అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, తనని ఆ ఇంటిలో ఒక దేవతలా చూస్తారు.
ఇంటి మహాలక్ష్మి, మా మహాలక్ష్మికి ఏదైనా ఆపద వస్తే మేము 5గురం ఉన్నాము అంటూ అందరూ కూడా అండగా నిలబడతారు. ఏదైనా ఆపద వస్తే నిలబడే కుటుంబం ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు నాన్న. ఎంత డబ్బుండి ఎంత పేరుండి ఏం లాభం? ఇలాంటివేమీ లేకపోతే నా అనుకోవడానికి నలుగురంట మన వెంట ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఈ రోజుల్లో నా అనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళే అసలైన ఆస్తిపరులు అంటూ ఇక చెప్తూ ఉంటుంది శైలు. ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను అర్థం చేసుకో. దయచేసి నన్ను బాధ పెట్టకు. లేదు, నీ మాట వినను, నాకు నచ్చిన వాడితోనే పెళ్లి చేసి పంపించేస్తాను అంటావా? నీ ఇష్టం. ఎందుకంటే నిన్ను ఎదిరించి నేను ఆ కేశవతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము అన్నా వాడొప్పుకోడు, ఆ కుటుంబం వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు చాలా సంస్కారవంతులు. ఇప్పుడు ఇలా ఆడపిల్ల వచ్చేసి ఆ పెంచిన తల్లి తండ్రి ఎంత బాధపడతారో అని వాళ్ళు ఎన్నో విధాలుగా చెప్తారు. కేశవ కూడా అదే విధంగా ఎన్నోసార్లు చెప్పాడు. వాడే గనుక నన్ను తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. కానీ వాడు ఏం చెప్పాడో తెలుసా? మీ నాన్న నిన్ను ప్రాణంగా పెంచుకున్నాడు. అలాంటి మీ నాన్న గుండెల మీద తన్ని నువ్వు వచ్చేస్తాను అంటే నేను ఎలా తీసుకువెళ్తాను అనుకున్నావో? ప్రతి తల్లి తండ్రి తన కూతురికి మంచి జీవితం రావాలని వెళ్ళిన అత్తారింట్లో ఎలాంటి లోటు లేకుండా అన్నీ సదుపాయంగా ఉండాలని ఆలోచిస్తారు. మా ఇల్లు చూస్తే ఎలాంటి సదుపాయాలు ఉండవు. నేను చూస్తే ఎలాంటి జాబు కాదు, మెకానిక్ పని చేస్తాను. అలాంటప్పుడు వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు కదా. నువ్వు అది అర్థం చేసుకో. ఈ విషయంలో మాత్రం నీ తల్లి తండ్రిని నిందిస్తే నేను ఒప్పుకోను అంటూ వాడు చెప్పాడు. తెలుసా నీకు? అసలు ఈ రోజుల్లో ఎవరు ఇలా ఆలోచిస్తారు? మోసం చేసేవాడే అయితే వాడి అవసరం తీర్చుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు ఎంతో పద్ధతిగా ఆలోచిస్తారు. ఒక ఆడపిల్ల అత్తారింట్లో అడుగు పెట్టాలంటే ఆ ఇల్లు రాజభోగాలతో ఉండవలసిన అవసరం లేదు. అర్థం చేసుకునే నలుగురు మనసులుంటే సరిపోతుంది. ప్రేమగా చూసుకునే భర్త, అలాగే అర్థం చేసుకునే కుటుంబం. ఇంతకన్నా ఒక ఆడపిల్లకి ఏం కావాలి? ప్రేమ అభిమానాలున్న చోట పేదరికానికి చోటే ఉండదు. ఆ కుటుంబంలో ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు. అలాంటి కుటుంబంలో అడుగుపెట్టిన ఆడపిల్ల ఎంతో సంతోషంగా ఉండగలదు. ఇప్పుడు మహాని చూస్తున్నాను కదా, అంతెందుకు, మహాని అన్నయ్య ఏడిపించాడనే కదా 5గురు వచ్చి అన్నయ్యకి బుద్ధి చెప్పారు. అది నేనున్నాను అని చెప్పడానికి అర్థం. ఈ విషయం మాత్రం నువ్వు అర్థం చేసుకో. లేదు, కాదు, కూడదు, నేను ధనవంతులకే ఇచ్చి పెళ్లి చెయ్యాలి, నేను మా కుటుంబానికి మాత్రం ఇవ్వను అని నువ్వు అంటావా? ఖచ్చితంగా చేసుకుంటాను నాన్న. నీ మాట మాత్రం ఎదిరించను. నిన్ను ఎప్పటికీ కూడా ఒకళ్ళ ముందు ఓడిపోనివ్వను. నేను ఎవరితోనూ వెళ్ళిపోయి నీ పరువు పోయేలా చెయ్యను. నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా పెంచావు కదా. నువ్వు నేను చెప్పిందే పెళ్లి చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. ఏ విషయంలో కూడా నీకు అట్టు చెప్పను. నువ్వంటే నాకు అంత ప్రాణం. దయచేసి ఈ విషయం మాత్రం ఆలోచించు నాన్న. నేను కేశవుని పెళ్లి చేసుకుంటే జీవితంలో సంతోషంగా ఉండగలను. అలాగే నాకంటూ ఒక కుటుంబం అండగా ఉందన్న ధైర్యంగా ఉండగలను. కానీ నువ్వు ఎవరినో తెలియని వాళ్ళని తీసుకువచ్చి నాకు పెళ్లి చేస్తాను అంటే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. తర్వాత ఇలాంటి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేశామే, మా కూతురు జీవితాన్ని మా చేతులతోనే నాశనం చేశామని మీరు బాధపడినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇక శైలు అయితే తన తండ్రికి చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే శైలు తండ్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. శైలు చిన్నపిల్లైనా చాలా కరెక్ట్గా చెప్పింది. ఆ ఇంట్లో చూశాను కదా, అమ్మాయికి కష్టం వస్తే 5గురు అండగా నిలబడ్డారు. ఈ రోజుల్లో ఒకరంటే ఒకరికి పడని ఈ రోజుల్లో ఇప్పుడు ఆ 5గురు కూడా అమ్మాయికి అండగా నిలబడి ఒక దేవతను చూసినట్టు చూస్తున్నారు అంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక ఆడపిల్లకి అంత గౌరవం ఇస్తున్నారు అంటే ఆ కుటుంబం గొప్పతనం ఏంటో తెలిసింది. నిజమే శైలు అన్నది.
ఏ ఆడపిల్ల అయినా సంతోషంగా ఉండాలి అంటే కట్టుకున్న భర్త అలాగే అత్తారింటి కుటుంబం వాళ్ళు ఇచ్చే విలువ దాన్ని బట్టే ఉంటుంది. పేదరికమైన ప్రేమగా చూసుకునే వాళ్ళుంటే ఎలాంటి లోటు తెలియదు అన్నట్టు నా కూతుర్ని కూడా ప్రేమించే కుటుంబానికి కోడలుగా చేస్తేనే దాని జీవితం బాగుంటుంది. ఎలాగో కేశవ శైలుని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ కుటుంబం వాళ్ళు కూడా శైలుని మహాలక్ష్మిలా చూసుకుంటామని అంటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? డబ్బుదేముంది, ఏ రోజు వస్తుంది రేపు పోతుంది. ఏమీ లేని వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు, ధనవంతులు కూడా పేదవాళ్ళు అవుతారు. ఈ డబ్బు విషయం గురించి పక్కన పెడితే అమ్మాయిని మంచింటికి కోడలుగా పంపించామా లేదా ఇదే చూసుకోవాలి. ఖచ్చితంగా ఇదే ఆలోచిస్తాను. ఆ కుటుంబం గురించి తెలుసుకున్నాను. వాళ్ళంతా ఎంతో పద్ధతైన వాళ్ళనే తెలిసింది. ఖచ్చితంగా నేను శైలుని ఆ ఇంటికే కోడలుగా పంపిస్తాను అంటూ నిర్ణయించుకుంటాడు శైలు తండ్రి. అయితే అప్పుడిక వరాలు దగ్గరికి వచ్చి నేను శైలుకి కేశవకి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను అనగానే వరాలైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీకేనా మతిపోయిందా? ఆ మెకానిక్ గాడికి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేస్తాను అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను చూస్తూ సహించలేను అంటూ వరాలైతే కోపంగా చెప్తుంది. చూడు, ఆడపిల్ల సంతోషంగా ఉండాలి అంటే ఒక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమగా చూడాలని నేను తెలుసుకున్నాను. అందుకని నా కూతుర్ని ఆ కుటుంబానికే కోడలుగా ఇవ్వాలి అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అది అడిగిన ఆట వస్తువులు ఏది కావాలంటే అది కోరుకున్నదే తీసుకువచ్చాను. ఇప్పుడు దానికి భర్తను కూడా అది కోరుకున్న వాడినే చేస్తాను. ఈ విషయంలో మాత్రం ఇక ఎట్టి పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంటూ ఇక చెప్పేసరికి వరాలు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇక శైలు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక శైలును తీసుకొని శైలు తండ్రి అయితే కేశవ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు ఇద్దరిని చూసిన కేశవ్ అయితే ఏంటండి మళ్ళీ ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు బాబు, నా కుటుంబం తరపున నీకు క్షమాపణ చెప్తున్నాను. మా కారణంగా మీకు ఎంతో అవమానం జరిగింది. అదంతా మనసులో పెట్టుకోకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అంటూ అడుగుతూ ఉంటాడు శైలు తండ్రి. అయితే అప్పుడే కేశవ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక శైలుని అలాగే కేశవ్ని ఇద్దరిని కూడా ఒకరి చేతుల్లో ఒకరిని పెట్టి ఎంతో సంతోషపడతాడు. మీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అనగానే ఇంతలో ఇక కేశవ కుటుంబం మొత్తం అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక తాయారైతే వస్తుంది. ఏంటేంటి ఈ కుటుంబానికి నీ కూతుర్ని కోడలుగా ఇస్తామా? ఈ కుటుంబం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇప్పుడు పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను తొందరలోనే విడాకులిచ్చి వెళ్ళిపోతుందంట. అప్పుడు నీ కూతురే ఇంట్లో ఉంటుంది, తర్వాత నీ కూతురు కూడా విడాకులు ఇచ్చేస్తుంది. ఈ కుటుంబంలో ఏ ఆడపిల్ల నిలబడలేదు, కావాలంటే అడుగు అంటూ తాయారనంగానే అప్పుడిక మహాలక్ష్మి అయితే కోపంగా తాయారు చెంపైతే పగలగొట్టి నేను విడాకులు ఇవ్వడం లేదు, నేను ఇంటి కోడలుగానే ఉంటాను, నేను ఈ ఇంటి రెండో కోడల్ని, అలాగే శైలు మూడో కోడలుగా అడుగు పెడుతుంది. మీరేమీ కంగారు పడకండి బాబాయ్, శైలుని చూసుకునే బాధ్యత నాది. ఇంటి కోడలుగా అడుగు పెట్టాను. ఈ కుటుంబం బాధ్యత మొత్తం నేను తీసుకున్నాను. మీకు ఈ ఇంటి ఆడపిల్లని ఎంతగా గౌరవిస్తారో అన్నీ కూడా చూశారు కదా, మీరు కంగారు పడకండి అంటూ శైలుకి నేను హామీ ఇస్తున్నాను అంటూ ఇక మహా అయితే శైలు తండ్రితో చెప్తూ ఉంటుంది. చూడు, నువ్వు మళ్ళీ ఇంటివైపు వచ్చినా ఈ కుటుంబానికి శాపముంది, ఎవరు కోడళ్ళగా రారు అని చెప్పినా మర్యాదగా ఉండదు. ఈ కుటుంబం గురించి అవమానిస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతకాలం నిన్ను ఏమీ అనలేక ఇల్లు నోరు మూసుకుని ఊరుకున్నారు. నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఇల్లు నాది అనుకున్నప్పుడు ఈ ఇంటి బాధ్యత కూడా నాదే అవుతుంది. ఈ ఇంటి గురించి ఎవరైనా వేలెత్తి చూపిస్తే చంపేస్తాను అంటూ ఇక వార్నింగ్ ఇస్తుంది మహా. అయితే శైలుకి కేశవతో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు అని తెలుసుకున్న సురేష్ అయితే షాకే చూస్తూ ఉంటాడు.
నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది అంటూ ఇక సురేష్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. వీడియో కిందున్న హైప్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి.